నేను దుష్టులను శిక్షించాలి మరియు మంచివారిని రక్షించాలి. 7 రోజుల తర్వాత సముద్రం ప్రపంచాన్ని ముంచెత్తుతుంది, కాని నేను నిన్ను రక్షిస్తాను. ఒక పడవ ఇక్కడికి వస్తుంది. ఆ పడవతో సప్తర్షులను తీసుకెళ్ళండి. ఆహారధాన్యాల విత్తనాలను మీతో తీసుకెళ్లడం మర్చిపోవద్దు. చేప చెప్పినట్లే అంతా జరిగింది. సముద్రం అల్లకల్లోలంగా మారింది మరియు మనువు పడవను ఆ చేప ఉన్న పెద్ద కొమ్ముకు కట్టాడు. హయగ్రీవుడు అనే దానవుడు వేదాలను దొంగిలించాడు. చేప రూపంలో విష్ణువు అతన్ని చంపి పవిత్ర వేదాలను తిరిగి పొందాడు. చాలా ఏళ్ల క్రితం దేవతలు మరియు రాక్షసులు కలిసి సముద్రాన్ని మథనం చేయడానికి సిద్ధమయ్యారు. మందర పర్వతాన్ని మథనకర్రగా ఉపయోగించారు. కాని మథనం ప్రారంభమైనప్పుడు ఆధారం లేని మందర పర్వతం సముద్రంలో మునిగిపోవడం ప్రారంభించింది. ఏమి చెయ్యాలి? విష్ణువు రక్షించడానికి వచ్చాడు. అతను తాబోలు రూపాన్ని స్వీకరించాడు మరియు ఆ శిఖరం తాబేలు వీపుపై సమతుల్యంగా నిలిచింది. ఇలా విష్ణువు ప్రపంచాన్ని మరియు జ్ఞానాన్ని రక్షించాడు. ధర్మాన్ని నిలబెట్టే ఈ దివ్య అవతారాలు ఎప్పటికీ ఆదర్శం.